ఆ కాంతారా దర్శకుడు రిషబ్ తెలుగులో మాట్లాడలేదని కన్నడంలో మాట్లాడాడు. మీరు తమిళనాడులో జరిగితే తమిళంలో మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో జరిగితే మటుకు తెలుగులో మాట్లాడరా? ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ తెలంగాణలో మీరు తెలుగులో మాట్లాడరా తెలుగు రాష్ట్రాల్లో మటుకు. కాబట్టి దీన్ని బాయ్కాట్ చేయాలి, ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అని పిలిపిస్తున్నామని నేను కనీసం 2 సైట్స్లో వీడియోస్ చూసా. అంటే ఎన్టీఆర్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశానికి లేదా ఎక్కువ భాగానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆయన కూడా చాలా అచ్చితుచ్చి మాట్లాడుతుంటాడు, ఎప్పుడు మమ్మల్ని బలపరచడనే అసంతృప్తి వాళ్ళకు ఉండొచ్చు. కానీ అంతకుముందు కూడా ఆయన మదర్ గురించి మాట్లాడింది, దాని మీద ఒక తీవ్రమైన దుమారానికి దారి తీయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎందుకంటే ఏదో కాంతారా సినిమా, కేజీఎఫ్ సినిమా చాలా విజయవంతమై నా ఉద్దేశంలో రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్పకు మధ్యలో ఆ సినిమాలు టెంపో నిలబెట్టడానికి చాలా దోహదం చేసాయి. ఈవెన్ కరోనా సమయంలో కూడా, తర్వాత కరోనా అవుతున్నాయి ఇమీడియట్లీ ఆఫ్టర్ కరోనా కేజీఎఫ్ సినిమా ఒక మోరల్ బూస్ట్ లాగా ఇచ్చింది, ఇండస్ట్రీకి చేసింది. కన్నడ పరిశ్రమను ఒకసారిగా సాధారణ స్థితి నుంచి చాలా లాభదాయకమైన పరిస్థితికి తీసుకొని వచ్చింది. ఇవన్నీ దాన్ని ఆయనకు తెలుగు వచ్చా రాదా నాకు తెలియదు, ఆయన ఎందుకు మాట్లాడలేదో, ఆ ఊపులు అలా మాట్లాడాడో లేకపోతే ఇంకోసారి మాట్లాడతాడో. ఐ థింక్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ కూడా ఇదివరకు బెంగళూరులోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు. సార్ కన్నడము, తెలుగు, తమిళము, కొంతవరకు మలయాళం ఇవన్నీ కూడా తోబుట్టువులు అండి. ఇందులో ఒక భాష మాట్లాడితే తక్కువ, ఒకటి మాట్లాడితే ఎక్కువ అనుకొని దాని మీద దాడి చేయటము, ఆ సినిమాను బహిష్కరించడం ఏంటంటే, మాట్లాడితే ఆ సినిమాను బహిష్కరించండి, ఎవడు దేన్ని బహిష్కరించాల. వీళ్ళు బాయ్కాట్ చేయమన్న సినిమాలన్నీ కూడా బంపర్ కలెక్షన్స్తో చాలా సెన్సేషనల్ హిట్స్ అయిపోయినాయి. ఎందుకు మాట్లాడారో తెలియదు, కానీ నేను అనుకుంటాను ఎన్టీఆర్ మీద కోల్డ్ వార్. దాంతో కొంతమంది అంటున్నారు, అంతకుముందు ఓజీని బాయ్కాట్ చేయమని ఎవరో అన్నారు, దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ అభిమానులే ఇలాంటివి పెడుతున్నారు, దీన్ని బాయ్కాట్ చేయమని అని చెప్పి వాళ్ళు ఒకటి పెడుతున్నారు. ఏదైనా ఈ సినిమా వారిలో కూడా ఒకరి మీద ఒకరు ఎక్కువ పెట్టుకోవడము, యూత్ అంతా దీని వెనుక వెళ్ళిపోయి పోటాపోటీగా తిట్టుకోవడం ఇదేమీ బాగాలేదు. కన్నడ సినిమాలు కూడా, అన్ని సినిమాలు కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. రిషబ్ బహుశా ఇప్పుడు మాట్లాడబోతే ఇంకోసారి మాట్లాడతాడేమో, అది ఏ మూడ్లో అప్పుడు మాట్లాడలేదు, ఒక రిషబ్ మాట్లాడకపోతే మనం తెలుగు అంత వచ్చే ఇదేమన్నా అవమానం ఏమైనా ఉంటుందా? అందరూ అన్ని భాషలో అందరూ మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ ఉదాహరణకు తమిళనాడుకి వెళ్తే తమిళంలో మాట్లాడతారు, ఇంకో చోటుకి వెళ్తే 2 వాక్యాలు మాట్లాడి తర్వాత మిగిలిన మామూలుగా మాట్లాడతారు. మోదీ అయితే